హైదరాబాద్లోని ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ పాయింట్స్ పై బల్దియా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. డెలివరీ గోడౌన్స్ లో అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన వస్తువులను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. గ్రేటర్ వ్యాప్తంగా 35 స్టోర్స్ లో తనిఖీలు చేపట్టడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ చేసేటువంటి సంస్థలపైన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టినటువంటి దాడుల్లో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 37 చోట్ల తనిఖీలు చేసి 65 శాంపిల్స్ను కలెక్ట్ చేసింది ఫుడ్ సేఫ్టీ అధికారులు. అయితే ఆన్లైన్ సర్వీసులు చేస్తుంటారో ఈ గ్రోసరీస్ ఏదైతే జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్, అమెజాన్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇట్లాంటి సంస్థలన్నీ కూడా ఎవరైతే పౌరులకు ఇళ్లలోకి ఈ వస్తువులన్నింటినీ కూడా సరఫరా చేస్తున్నారో ఇది కొంత ఈజీగా మారింది. బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకునేటువంటి సమయం లేని వాళ్ళంతా కూడా ఇళ్లలోనే ఉదయం పూట గ్రోసరీస్ను ఆర్డర్ చేస్తున్నారు. అయితే వెంటనే వేగంగా డెలివరీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో సంస్థలన్నీ కూడా అటు కాలం చెల్లినటువంటి వస్తువులను, అలాగే అక్కడ నాణ్యత లేనటువంటి వస్తువులను వీటన్నింటినీ కూడా సరఫరా చేస్తున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు దీనిపైన చాలా పెరిగాయి. దీని నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిన్న మొత్తంగా కూడా అటు దాదాపు 37 చోట్ల ఏదైతే ఈ ఆన్లైన్ గ్రోసరీస్ డెలివరీ చేస్తుంటాయో ఆ సంస్థకు సంబంధించినటువంటి గోడౌన్స్లలో విస్తృతంగా కూడా సోదాలు చేశారు. అక్కడ చూస్తే కనుక చాలా నియమాలు పాటించట్లేదు, అనేక లోపాలు కనిపించాయి అధికారులకు. సో దాంతో అక్కడ మనం కనుక చూస్తే కాలం చెల్లినటువంటి వస్తువులు కావచ్చు, అలాగే ఈగలు వ్యాపిస్తున్నాయి. అలాగే అయితే ఫుడ్, నాన్ ఫుడ్ వస్తువులన్నింటినీ కూడా ఒకే చోట పెట్టడము, నాన్ వెజ్కి సంబంధించినటువంటి వస్తువులు కూడా ఒకే చోట పెట్టడము, సో ఇట్లాంటివన్నీ కూడా కనిపించాయి. అలాగే ఎవరైతే డెలివరీ హ్యాండ్లర్స్ ఉంటారో వారికి కూడా వ్యాధులు, ఎటువంటి వ్యాధులు లేవు అనేటువంటి మెడికల్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఇవేవి లేకుండానే ఎవరు పడితే వారితో డెలివరీ చేపేయడము, సో ఇట్లాంటి అన్నీ కూడా ఉన్నాయి అనేటువంటిది ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే జోనల్ కమిషనర్లు ఆయా ఎవరైతే గోడౌన్లు నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేశారు. సో ఇందులో ప్రజలు కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఈ ఆన్లైన్ గ్రోసరీస్ ఎవరైతే ఆర్డర్స్ చేస్తున్నారో వాటిని చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అక్కడ కాలం చెల్లినటువంటి వస్తువులు అనేకం పంపిస్తున్నారు. అలాగే పూర్తిగా కల్తీ అయినవి, అలాగే పూర్తిగా పాడైపోయినవి ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రజల ఫిర్యాదులు కూడా పెరిగాయి. అటు గోడౌన్స్ వాళ్ళు కూడా ఇప్పటికైనా సరిచేసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయనేటువంటిది జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.